ఈరోజు మన నీతి కథల్లో నమ్మిన మిత్రుణ్ణి మోసం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలియజేసే ఒక చిన్న కథ, గాడిద నక్క. నమ్మిన వారిని మోసగించడం మనకి నష్టమే కలిగిస్తుంది. నమ్మక ద్రోహం చాలా నీతిమాలిన పని కదా. తమ ద్రోహానికి చివరికి తామే చిక్కుకొని బలి అయిపోవడమే కాదు, తమని తాము నిందించుకుంటారు. దానివల్ల ఏమీ లాభం లేదు. ఎప్పుడు ముందు జాగ్రత్త ఉండాలి. ఎప్పుడు మనమే తెలివిగా ఆలోచించామనుకోకూడదు. మనకంటే పై ఎత్తులు వేయగలవారుంటారని తెలుసుకోవాలి. ఒకసారి ఒక గాడిద ఒక గుంట నక్క స్నేహితుల్లాగా ఉండాలని నిర్ణయించుకొని విహారానికి బయలుదేరాయి. ఇద్దరు సరదాగా ఊసులాడుకుంటూ ఒక అడవిలోకి ప్రవేశించాయి. నడుస్తున్న కొద్దీ అడవి మరీ దట్టంగా ఉంది. అలా సాగిపోతున్న వాటికి బలిసిన సింహము అటు ఇటు చూస్తూ గంభీరంగా నడుస్తూ కనిపించింది. దానిని చూడగానే నక్క కాస్త జంకింది. అది ముందు ప్రమాదం ముంచుకు రాబోతుందని గ్రహించింది. దానికి మంచి ఆలోచన వచ్చింది. త్వరగా సింహాన్ని సమీపించి, మృగరాజా, నాదొక విన్నపం. నన్ను ఏమీ చేయక క్షేమంగా విడిచిపెట్టు. నేను నీకు ఆ గాడిదాన్ని ఆహారంగా చేస్తాను అంది అతి వినయంగా. మృగరాజు ముందు తల వంచి ప్రాధేయపడింది. సింహం ఏమి ఆలోచిస్తుందా అని ఊరకంట కనిపెట్టసాగింది. సింహం లోపల నవ్వుకొని, నీ తెలివి నాకు తెలియనిదా? అసలు తెలివి లేని గాడిద ఎక్కడికి పోతుంది? ముందు నీ సంగతి తెలుసుకుంటాను అనుకుని నక్క కేసి నడిచింది. నక్క తప్పించుకొని పారిపోకుండా దాని తల మీద పంజా పెట్టి కదలనీయకుండా చేసి దానిని ముందు చంపి తింది. తర్వాత అసలు తెలివి లేని గాడిదని చంపి నోట కరుచుకొని తన గుహకేసి నడిచింది. సింహం, ఆహా, వేటాడవలసిన శ్రమ పడకుండానే రుచైన ఆహారం నోటికంది వచ్చింది కదా, ఈ కృతజ్ఞత లేని నక్క వల్ల అనుకుంది. నమ్మిన స్నేహితుణ్ణి మోసం చేసిన నక్క తానే ముందు బలి అయింది. తాను తలపెట్టిన మోసానికి ముందు తానే ప్రాణాలు పోగొట్టుకుంది. నమ్మిన మిత్రుణ్ణి మోసగిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.